Okay, well done, students. We'll move to the next topic: standing waves or stationary waves in organ pipes. These this topic is exactly similar to that of standing waves formed on a stretched string that we discussed even two cases. A stretched string, both the ends are fixed. The same stretched string, one end is fixed, another end will be free. So exactly the same formulas, the same phenomena, everything will be same. So that things will be same, and let's see how, like we will go through the some qualitative way. Instead of quantitative, we will go through the qualitative manner. I will explain. Just now whatever I discussed, reflection of sound waves from a rigid boundary and free boundary, that will be helpful for us. So I will take the case 1. So the case 1 as follows. The case 1 will be organ pipe. One end open and other closed. So what is the case I am taking? Organ pipe. Case 1. One end is open and another end will be closed. Okay, fine. See here, organ pipe means it is a cylindrical tube. Organ pipe is a cylindrical tube. ఎలా ఉంటుందంటే మీరు టెస్ట్ ట్యూబ్ ఏదైనా మనం కెమిస్ట్రీ ల్యాబ్లో మీరు చేస్తుంటారు చూస్తే టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది, సిలిండ్రికల్ పైప్. సో ఐఎమ్ టేకింగ్ ఏ సిలిండ్రికల్ ట్యూబ్. లెట్స్ ఐఎమ్ టేకింగ్ ఏ సిలిండ్రికల్ ట్యూబ్ విల్ బి లైక్ దిస్. దిస్ ఇస్ ద సిలిండ్రికల్ ట్యూబ్. ఏం చెప్పాను? వన్ ఎండ్ ఓపెన్, దిస్ ఇస్ ద ఓపెన్ ఎండ్. సో అనదర్ ఎండ్ విల్ బి క్లోజ్డ్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకోండి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను ట్యూనింగ్ ఫోర్క్. ట్యూనింగ్ ఫోర్క్ ఏమొస్తుంది? ఇట్ విల్ వైబ్రేట్ విత్ ద ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. ట్యూనింగ్ ఫోర్క్ తీసుకున్నాము, లెట్ us వైబ్రేట్ ఇట్. సో దీన్ని ఒక హ్యామర్ తీసుకొని ఇలా కొట్టామనుకోండి, ఇట్ స్టార్ట్ వైబ్రేటింగ్. సో పక్కన ఉన్న మీడియం కూడా వైబ్రేట్ చేస్తుంది. సో వైబ్రేట్ చేస్తే ఏమవుతుంది మనకు? నేను ముందే చెప్పాను. సో ఏదో ఒకటి డిస్కస్ చేద్దాం. వాట్ విల్ డిస్కస్? ప్రెషర్ వేవ్ డిస్కస్ చేద్దాం. లెట్ us కాన్సంట్రేట్ ఆన్ ద ప్రెషర్ వేవ్. ప్రెషర్ వేవ్ గురించి మాట్లాడదాం. సో ఇదేమైందా? ఇక్కడ రిజిడ్ బౌండరీ. రిజిడ్ బౌండరీ దగ్గర ఏం ఫామ్ అవుతుంది? యాంటీ నోడ్ విల్ బి ఫార్మ్డ్. సో ఫ్రీ బౌండరీ ఇది. సో ఫ్రీ బౌండరీ దగ్గర ఏం ఫామ్ అవ్వాలి? నోడ్ విల్ బి ఫార్మ్డ్. అంతేనా? ప్రెషర్ వేవ్ యాంటీ నోడ్ విల్ బి ఫార్మ్డ్ హియర్, ప్రెషర్ వేవ్ నోడ్ విల్ బి ఫార్మ్డ్ హియర్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎలా చూపించవచ్చు? సో వీ కెన్ షో లైక్ దిస్. ఇది ఒక ఆప్షన్. లేదా ఇంకెలా జరగచ్చు? ఇట్ కెన్ బి లైక్ దిస్ ఆల్సో. ఎలా జరగచ్చు? సో మళ్ళీ సేమ్ యాంటీ నోడ్ అండ్ హియర్ విల్ బి నోడ్. దెన్ హౌ ఇట్ విల్ బి? నోడ్ అంటే జీరో. సో ఇట్ కెన్ బి లైక్ దిస్. It can be like this. And ఎలా జరగచ్చు? నెక్స్ట్ వాట్ ఇస్ అనదర్? ఎలా జరగచ్చు? అదర్ వన్ విల్ బి this is anti node and this will be the node. Then how the things will be? ఇలా జరగచ్చు, లేకపోతే ఇలా అయినా జరగచ్చు. ద లెంత్ ఫిక్స్ చూడండి, కానీ లూప్స్ విల్ బి డిఫరెంట్. ఇక్కడ 1/4 ఆఫ్ ద లూప్, ఇక్కడ హాఫ్ ప్లస్ 1/4 అంటే 3/4, ఇక్కడ కంప్లీట్ ప్లస్ 5/4 అలా ఫామ్ అవుతుందా? అంటే ఇక్కడ లెంత్ లో 1/4 అనేది లాంబ్డా 1/4 రాస్తా. ఇదే లెంత్ లో ఇక్కడ 3 టైమ్స్ 3 లాంబ్డా 2/4 అని రాస్తాం. ఇక్కడ ఏమైంది? సో 5 టైమ్స్ 3 లాంబ్డా 5 అని రాద్దాం బై 4, ఇక్కడ 3 అని రాద్దాం. మరి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు V డివైడెడ్ బై లాంబ్డా. దెన్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ విల్ బికమ్? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు V డివైడెడ్ బై లాంబ్డా. సో లాంబ్డా ఏమవుతుంది నాకు? 4L. సో V డివైడెడ్ బై 4L. మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది? F3 రాద్దాం. సో 3 టైమ్స్ V బై 4L. ఇక్కడ ఏమొస్తుంది? 5 టైమ్స్ V బై 4L. అర్థమవుతుందా? దేనికి సంబంధించి? ఇది దేనికి సంబంధించింది, ఇది దేనికి సంబంధించింది. వన్స్ ఐ నో హియర్ ఫ్రీక్వెన్సీ ఐ క్యాలిక్యులేటెడ్. మీకు గుర్తుందా? దీన్ని ఏమంటాం మనం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దీని ఏమైనా 3 టైమ్స్ దట్ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్
థర్డ్ హార్మోనిక్, దీన్ని ఏమంటాం ఫిఫ్త్ హార్మోనిక్. గుర్తొస్తున్నాయా మీకు? ఎక్కడ వచ్చినాయి మనకు? స్ట్రింగ్ వన్ ఎండ్ ఈస్ ఫిక్స్, అదర్ ఎండ్ ఈస్ ఫ్రీ అన్న కేసులో వచ్చాయా? ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మరి దీనికి జనరల్ ఎక్స్ప్రెషన్ ఏం రాయొచ్చు మనం? వాట్ ఆర్ ద జనరల్ ఎక్స్ప్రెషన్? జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్. సో ఎఫ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? ఎఫ్ఎన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ వస్తుంది, f2n+1 డైరెక్ట్. 2n+1 will be is equal to 2n+1 into v upon 4l. This is the general expression for frequency of vibration. What is the v here? V will be the speed of sound. అర్థమవుతుందా? దీన్ని ఫండమెంటల్ అని, దీన్ని థర్డ్ హార్మోనిక్. ఫండమెంటల్ లేదా ఫస్ట్ హార్మోనిక్ అని అంటాం F1 ని. దీన్ని థర్డ్ హార్మోనిక్, దీన్ని ఫిఫ్త్ హార్మోనిక్, నెక్స్ట్ సెవెంత్ హార్మోనిక్. ఆల్ ఆడ్ హార్మోనిక్స్ ఆర్ ప్రెజెంట్, ఈవెన్ హార్మోనిక్స్ విల్ బి ఆబ్సెంట్. సో దీన్ని ఫండమెంటల్ లేదా ఫస్ట్ హార్మోనిక్. నెక్స్ట్ ఏమంటాం? ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యూజిక్ వి కాల్ ఇట్ ఓవర్ టోన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఓవర్ టోన్, దిస్ ఇస్ సెకండ్ ఓవర్ టోన్, దిస్ థర్డ్ ఓవర్ టోన్. అలా వస్తుంది. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? సో దిస్ ఇస్ ద వెరీ నైస్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఏ ఆర్గాన్ పైప్స్. సో దిస్ ఇస్ ద వన్ ఎండ్ ఇస్ క్లోజ్, అనదర్ ఎండ్ విల్ బి ఓపెన్. సో ఇక్కడ మనం ప్రెషర్ వేవ్ అన్నాం కదా, ఈవెన్ డిస్ప్లేస్మెంట్ వేవ్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో ఈవెన్ యూ కెన్ కన్సిడర్ డిస్ప్లేస్మెంట్ వేవ్ ఆల్సో. In case of displacement wave, let us take the same thing. Now I am taking the same argon pipe. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది మనం మాట్లాడుతున్నాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఏమవుతుంది? 0. కాబట్టి మనకి ఏం ఫామ్ కావాలి? ఇక్కడ నోడ్. ఫ్రీ అండ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ విల్ బి ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ విల్ ఎగ్జిస్ట్. అంటే అప్పుడు కరెస్పాండింగ్ మనం ఎలా చేయొచ్చు డయాగ్రామ్ అంటే ఇన్సిడెంట్ పల్స్ అండ్ రిఫ్లెక్టెడ్ పల్స్. లెట్స్ సే సెకండ్ కేస్ విల్ బి, it can be like this also. ఇక్కడ నోడే రావాలి, ఇక్కడ యాంటీ నోడే రావాలి. సో then how it will looks like? It looks like this. అంతేనా? సో what the next case will be? How it looks like? చూడండి, ఇవన్నీ మన కంటికి కనపడవు. they are not the strings. జస్ట్ మనం విజువలైజ్ చేసుకుంటున్నాం ఇలా ఉంటుంది అని. Antinode. Then how it will be? అంతేనా? లెంత్ ఈస్ ఫిక్స్డ్. ఇక్కడ లెంత్ అన్నిట్లోనూ ఫిక్స్డ్. మరి ఇక్కడ ఏం రావాలి? లెంత్ విల్ బి 1/4 ఏనా? ఇక్కడ 3/4. ఇక్కడ 5 times. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మొత్తం సినారియోలో ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉందా? సేమ్ కదా ఫార్ములా. అంటే ప్రెషర్ వేవ్ తో మనం డిస్కస్ చేసినా లేదా డిస్ప్లేస్మెంట్ వేవ్ తో డిస్కస్ చేసినా థింగ్స్ విల్ బి రిమైన్ సేమ్. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? సో బీ కేర్ఫుల్. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ నాట్ క్లియర్ ప్లీజ్ లెట్ మీ నో. Okay, well done guys. We'll move to the next topic, that is argon pipe. Both ends are open. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న విధంగా వన్ ఎండ్ అనేది క్లోజ్డ్, అనదర్ ఎండ్ అనేది ఓపెన్. ఇప్పుడు ఏంటి? బోత్ ఎండ్స్ ఆర్ ఓపెన్. ఎలా ఉంటుందో చూద్దాం. సో దెన్ అగైన్ సేమ్ థింగ్, లెట్స్ ఐఎమ్ టేకింగ్ ద ప్రెషర్ వేవ్. సో ప్రెషర్ వేవ్ ఐఎమ్ టేకింగ్. సో నౌ లెట్ us consider the tube will be like this. So this is the case I am taking. Now put a tuning fork will be here and start vibrating it. So as I said, it is both ends are open. This end is open, even this end is also open. Both ends are open. See, both ends are open. What will be happen here? Node will be formed. So here pressure node will be formed. Pressure will be average pressure here. So pressure node will be formed. Mari dini connect cheste ela geegalam. So the things will look incident pulse and reflected pulse. Then next go to the another situation, how it looks like. ఇక్కడ నోడే ఫామ్ కావాలి కాబట్టి ఎలా వస్తుంది నాకు? ఇలా. సో నెక్స్ట్ how it looks like. So 2 loops form, 3 loops will be formed. So that means node is formed here, node is formed here, node is formed here, node is formed, node is formed. Of course in between another node is here, node is here, node is here. In between anti nodes will be present. Anti nodes, these are the anti nodes, that is common.
Then if you see, if you analyze, length will be remains fixed. Here in this length, half of the wave is formed, but here in this length, so complete wave is formed 2 times lambda 2 by 2. Here in this, the complete length 3 times lambda 3 by 2. So if I write the frequency here, frequency of vibrations, f of 1 will be equal to v by lambda, that is v divided by 2l. It is the velocity, speed of the sound. If I write here, it is frequency f of 2 is equal to 2 times v by 2l. So v by lambda. Then if I write here, it will be f of 3 is equal to 3 times v by 2l. Then general expression will be, I can write what is the general expression for frequency of vibration. General expression for frequency of vibrations, it is simply f of n will be is equal to n into v by 2l. What is n will be here? 1, 2, 3, 4, 5, 6. What is v here? Speed of the sound wave in argon pipe. Antena? So, idala vachindi manaku. This is very similar to that of string is fixed at both ends. Antena? String fixed both ends lo ela vachindi a formulas malli vachayi. కావాలంటే మీరు ఇప్పుడు ప్రెషర్ వేవ్ రాశారు కదా, డిస్ప్లేస్మెంట్ వేవ్ కూడా రాయొచ్చు. సో డిస్ప్లేస్మెంట్ వేవ్ ఆల్సో యూ కెన్. ఎలా ఉంటుంది డిస్ప్లేస్మెంట్ వేవ్? యూ టేక్ ద ఆర్గాన్ పైప్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ లెంత్. ఐఎమ్ టేకింగ్ ఏ ఆర్గాన్ పైప్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్. ఆర్గాన్ పైప్ ఆఫ్ ఫిక్స్డ్ లెంత్. సో టేక్ ద ట్యూనింగ్ ఫోర్క్ అండ్ స్టార్ట్ వైబ్రేట్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఏం కావాలి? ఫ్రీ ఎండ్ కదా. డిస్ప్లేస్మెంట్ విల్ బి మాక్సిమం. So displacement maximum అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? నాకు యాంటీ నోడ్ విల్ బి ఫార్మ్డ్. వాట్ ఈస్ ఫార్మ్డ్ హియర్? యాంటీ నోడ్ విల్ బి ఫార్మ్డ్. అట్ ద ఫ్రీ ఎండ్స్ యాంటీ నోడ్ ఫార్మ్ అవుతుంది, ఎందుకంటే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ మాక్సిమం అవుతుంది. సో అట్ ద ఫ్రీ ఎండ్స్ యాంటీ నోడ్స్ విల్ బి ఫార్మ్డ్. అట్ ద ఫ్రీ ఎండ్స్ యాంటీ నోడ్స్. మరి యాంటీ నోడ్స్ ఫార్మ్ అయ్యే విధంగా మనం ఎలా? సో వీ కెన్ థింక్ లైక్ దిస్. వీ కెన్ థింక్ లైక్ దిస్. వీ కెన్ థింక్ లైక్ దిస్. అర్థమైందా? So length will be fixed. In the entire length, 1/4, 1/4. In the entire length that is coming by 2. In the entire length, 1/4, 1/2, 1/4. 2 times lambda 2 by 2. Your length will be 3 times lambda 3 by 2. So 1/4, 1 complete, then again 1/4. So that means lambda plus lambda by 2, 3 lambda by 2. So exactly it will be similar. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా ఉండండి. When both ends are open, the formula will be coming like this. Even you think of another case 3, both ends are closed. If both ends are closed, then how it looks like? This is the antara ee pressure wave itla ayipotunda. Close అయితే ఏం కావాలి నాకు? సో when the both ends are closed, క్లోజ్ అయినప్పుడు ఏం కావాలి? ప్రెషర్ యొక్క యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఆ కేసులో కూడా ఇలాగే ఫార్ములా వస్తుంది. So in the third case, when the both ends are closed also, the expression will be same as this. So when the both ends are open and when the both ends are closed, the frequency of vibrations will be same formula వస్తుంది. కానీ ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకేనా? If anything is not clear, please let me know. So okay, well done guys. We have finished the standing waves formed in argon pipes for a closed tube and an open tube. One end is closed, another end is open. So there is a small topic we need to discuss here, that will be the end correction. So what is the end correction? Let's see here. What I said here, so when I have consider a tube, let's say here argon pipe will be like this. One end is closed and another end will be open. If I talk about the pressure waves, what will be formed here? Antinode of the pressure is formed here, and node of the pressure will be, we thought like that it will be formed here. But generally it will not form here, it will fall somewhere here. Little bit the particles will go ahead. ముందరికి వెళ్తాయి particles ఇంగాల పైకి. సో నోడ్ ఇక్కడ ఫామ్ అవ్వదు, ఇక్కడ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే కరెక్షన్ అని అంటాం. దిస్ ఈస్ నోన్ యాజ్ ద ఎండ్ కరెక్షన్. అర్థమవుతుందా? సో మనం ఏదైతే లెంత్ తీసుకుంటున్నామో వీ నీడ్ టు కన్సిడర్ ద లెంత్ ఫ్రమ్ వేర్ టు వేర్, హియర్ టు హియర్. సో వీ నీడ్ టు కన్సిడర్ ద లెంత్ విల్ బి ఫ్రమ్ హియర్ టు హియర్. సో దిస్ ఇస్ ద ఎండ్ కరెక్షన్. సో ఇది మనకి ఏంటంటే వన్ ఎండ్ ఈస్ క్లోజ్, అనదర్ ఎండ్ ఈస్ ఓపెన్. అలా కాకుండా బోత్ ఎండ్స్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో బోత్ ఎండ్స్ విల్ బి ఓపెన్ అనుకోండి, బోత్ ఎండ్స్ విల్ బి ఓపెన్.
అదేం కాదు నాకు ఇక్కడ ఫామ్ అవ్వదు. దిస్ విల్ బి అగైన్ నాట్ ఫార్మ్డ్ హియర్. లిటిల్ బిట్ గో అహెడ్, ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. లిటిల్ బిట్ గో అహెడ్, ఇక్కడ ఫామ్ అవుతుంది. దిస్ విల్ బి ద ఎల్ లెంత్. సో నోడ్ విల్ బి ఫార్మ్డ్ హియర్, node will be formed here like this. Okay, so this is the end correction. So this is the E called as the end correction. E is the end correction. So what is the expression for frequency here? The frequency of vibrations will be 2n plus 1 into, so V divided by 4 times length. So what is the length will come here? L plus E. It will come as L plus E. Then similarly here, what is the expression for frequency here? So frequency Fn will be is equal to Nv upon, so it will be coming as 2L. Okay, fine. So but what is the total length will be? L plus 2E. Okay, so E plus L plus L plus 2 times L plus 2E. Length itself, 2L itself. So L plus 2E. So be careful here. This 2E will come here. Then E will come here. అంటే జాగ్రత్త ఎండ్ కరెక్షన్ ఇచ్చినప్పుడు. బట్ ఎండ్ కరెక్షన్ వాల్యూ ఎంత? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎండ్ కరెక్షన్? ఎలా తీసుకుంటాం వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎండ్ కరెక్షన్? ఇది ఎక్స్పెరిమెంటల్ కనుక్కోవాల్సిందే. సో బై ఎక్స్పెరిమెంటలీ, సో ఎక్స్పెరిమెంటలీ మనం కనుక్కోవాల్సిందే. ఓకేనా? సో ఎక్స్పెరిమెంటల్ ఎలా కనుక్కున్న తర్వాత మనకి అదంతా పక్కన పెడితే వాట్ ద ఆన్సర్ విల్ బి అండ్ వాట్ ఫ్యాక్టర్ ద ఆన్సర్ ఇస్ డిపెండ్. ద ఆన్సర్ డిపెండ్స్ అపాన్ ద ఎండ్ కరెక్షన్ ఏదైతే ఉందో, that depends upon the radius of the tube. See, the cylindrical tube అని already చెప్పాం కదా. Let's say it will have the radius will be r. So end correction E is equal to 0.6 into radius. So what is the end correction will be? 0.6 into radius of the tube. Okay. ఈవెన్ మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు, దాన్ని ఏంటంటే రెజోనెన్స్ కాలం ఎక్స్పెరిమెంట్ అని చేస్తారు దాన్ని కూడా. సో దట్ ఆల్సో వీ కెన్ డూ దట్. ఆ ఎక్స్పెరిమెంట్లో కూడా మనం కనుక్కుంటాం వాట్ ఈస్ ద ఎండ్ కరెక్షన్ అని. సో ఏం లేదు, ట్యూనింగ్ ఫోర్క్ కూడా పెట్టి సో 2 రీడింగ్స్ తీసుకొని విల్ మెజర్ ఇట్ ద లెన్స్. ఓకేనా? ఆ మెథడ్ ద్వారా కూడా మనం ఎండ్ కరెక్షన్ కనుక్కోవచ్చు. ఓకే, ఫైన్. ప్రస్తుతానికి మనకు వాల్యూ గుర్తుపెట్టుకుంటే చాలు. I hope understood. If anything is not clear, please let me know. Okay, well done guys. We will discuss a simple experiment here. So దాన్ని రెజోనెన్స్ కాలం మెథడ్ అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే ఇందాక నేను ఎండ్ కరెక్షన్ గురించి చెప్పాను కదా, ఆ ఎండ్ కరెక్షన్ గురించి అంటే ఎండ్ కరెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న దానికి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్ విల్ బి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ మీడియం. మనం ఎప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇస్ 330 meters per second అని చెప్తుంటాం కదా, మరి అది ఎలా వచ్చింది అంటే, సో త్రూ దిస్ ఎక్స్పెరిమెంట్ నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఎక్స్పెరిమెంట్ విల్ లుక్ లైక్. చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఏం చేస్తారంటే దే విల్ కన్సిడర్ ద వాటర్. లెట్స్ సే సో దే విల్ కన్సిడర్ ద వాటర్ విల్ బి, there is an arrangement, sorry it can be like this. ఒక ట్యూబ్ ఉంటుంది. సో there is a tube, there is a tube will be here. So there is a tap arrangement will be there. There is a tap arrangement will be there. With the help of tap arrangements I can change the water levels. దిస్ విల్ ద వాటర్. డాటర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటర్. సో నేను ఏం తీసుకున్నాను, ఇక్కడ ఒక సిలిండ్రికల్ ట్యూబ్ తీసుకుంటున్నా. ఒక సిలిండ్రికల్ ట్యూబ్ తీసుకొని దాంట్లో వాటర్ నింపాను. సో వాటర్ నింపి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక నోన్ ఫ్రీక్వెన్సీ అయినటువంటి ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసుకుంటున్నా. దెర్ ఇస్ అ ట్యూనింగ్ ఫోర్క్ హూస్ ఫ్రీక్వెన్సీ ఇస్ నోన్ ఫర్ మీ. దిస్ ఇస్ ద ట్యూనింగ్ ఫోర్క్ హూస్ ఫ్రీక్వెన్సీ ఇస్ నోన్ ఫర్ మీ. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంతో తెలుసు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ వైబ్రేట్ చేస్తా. అక్కడ వైబ్రేట్ చేస్తే ఏమవుతుంది, దట్ విల్ డిస్టర్బ్ ద మీడియం దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద హియర్. ఈ స్పేస్లో ఉంది కదా, ఆ మీడియం అనేది డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ స్టార్ట్ వైబ్రేటింగ్. సో వైబ్రేటింగ్ అయితే ఇప్పుడు మనకి ఇది ఎలా పనిచేస్తుంది, రిజిడ్ సపోర్ట్ గా పనిచేస్తుంది. దిస్ వాటర్ కాలం విల్ బిహేవ్ లైక్ ఏ రిజిడ్ సపోర్ట్. ఇది ఫ్రీ ఎండ్. అంటే మనకి అక్కడ ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ నోడ్ ఫామ్ అయ్యి ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. అంతేనా? ఇట్లా దిస్ విల్ ఫామ్ ద యాంటీ నోడ్. అంతేనా? సో నేను ఆల్రెడీ చెప్పాను, నోడ్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఫామ్ అవ్వదు, లిటిల్ బిట్ కొద్దిగా ఇది ఇక్కడ అక్కడ ఫామ్ అవ్వదు. దేర్ ఇస్ ఎండ్ కరెక్షన్, అదే మనం కనుక్కోవాలి. ఇక్కడ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ద ఎండ్ కరెక్షన్. దిస్ ఇస్ ద ఎండ్ కరెక్షన్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్. Let's say this is the length that we can measure. Let us call it will be L1.
సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్ ఏమైతాయి? సో నౌ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్స్ విల్ బి సో f1 that will be is equal to ఏం రాయొచ్చు నేను v divided by L plus E, that is L1 plus E, total length will be is equal to 4 times L1 plus E. Okay? So but this is same as that the frequency of the tuning fork. Frequency of the tuning fork. దీని నుంచి ఏం రాయొచ్చు నేను దాన్ని తీసుకెళ్ళండి. సో V will be is equal to 4 times Ft into L1 plus E. Call it as equation 1. నెక్స్ట్ ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ లెవెల్ తగ్గించుకుంటూ రండి. వాటర్ లెవెల్ తగ్గించుకుంటూ వస్తే దేర్ విల్ బి ఎ సర్టెన్ సిచ్యువేషన్ సో వేర్ అగైన్ ద రెజోనెన్స్ విల్ అక్కర్. అంటే ఇక్కడ రెజోనెన్స్ అని వర్డ్ ఎందుకు యూజ్ చేశారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గించేసిన సో లెట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మనకు రెజోనెన్స్ అంటే ఏం లేదు. ఏం చెప్పాను నేను ఇందాక, ట్యూనింగ్ ఫోర్క్ తీసుకొని వైబ్రేట్ చేయండి. ఈ ట్యూనింగ్ ఫోర్క్ తీసి వైబ్రేట్ చేస్తే ఏమొస్తుంది, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో అంతే ఫ్రీక్వెన్సీతో ఇక్కడ అది వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆర్గాన్ పైప్ లో ఉన్నటువంటి వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అవుతాయి. దెన్ వీ కాల్ ఇట్ ద బోత్ ఆర్ ఇన్ రెజోనెన్స్. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో వీ కాల్ ఇట్ దే ఆర్ ఇన్ రెజోనెన్స్. ఓకే, అర్థమైందా ఏం చెప్పాను? సో నౌ లెట్స్ సీ, ఇప్పుడు ఇలా ఫామ్ అయింది కదా, ఇలా వాటర్ లెవెల్ తగ్గించుకుంటూ వస్తే మళ్ళీ ఇక్కడ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఆబ్వియస్లీ ఇక్కడ ఫామ్ అవుతుంది నోడ్ అనేది, ఇక్కడ ఎక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. So node will be formed here. This is the anti correction that we need to calculate. Let's say this length of will be L2. So next manaki ela form avali, the situation will be looks like this. Antena ila. So now what you can write the frequency second time. It will be is equal to f2 will be is equal to v divided by, so 3 times it is now 3 times v divided by 4 into L2 plus E. So this is same as that a frequency of the tuning fork. దీని నుంచి ఏం రాయొచ్చు నేను 3v is equal to 4 times f of t into L2 plus E. This is the second one. అంతేనా? ఇప్పుడు నాకు రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. I have so 2 equations and 2 unknowns. So 2 equations and 2 unknowns. What are the 2 unknowns will be? V is unknown and anti correction E is also unknown. ఆ రెండింటిని సాల్వ్ చేయొచ్చా మనం? డెఫినెట్ గా సాల్వ్ చేయొచ్చు. ఏం చేద్దాం, ఎలా సాల్వ్ చేద్దాం? కెన్ వి డివైడ్ ద ఈక్వేషన్స్. సో 2 డివైడెడ్ బై 1 చేయండి, డివైడ్ చేద్దాం. 3v by v, ఇక్కడ 4 టైమ్స్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఇంటూ L2 ప్లస్ E డివైడెడ్ బై 4 టైమ్స్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ. ఆబ్వియస్లీ హియర్ ఆల్సో ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ. 4 టైమ్స్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఏమొస్తుందా L1 ప్లస్ E. మీరే క్లియర్ గా చూడండి, VV క్యాన్సల్, f of t క్యాన్సల్, 4 క్యాన్సల్, 3 is remaining. ఇటు తీసుకురండి. 3 into L1 plus E is equal to L2 plus E. ఇక్కడ నుంచి 3 times L1, ఇక్కడ 3E, ఇక్కడ E, ఇక్కడ ఏమొస్తుంది నాకు 2E is equal to L2. దీని ఇటు తీసుకురండి. అప్పుడు E is equal to ఏమొస్తుంది నాకు L2 minus 3L1 by 2. వచ్చేసిందా ఈ వాల్యూ? వచ్చిందా ఈ వాల్యూ? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. పుట్ ఇన్ ఈక్వేషన్ 1. సో 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది నాకు స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ 4 టైమ్స్ ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ మనకు తెలుసు. సో L1 ప్లస్ E ఇప్పుడే కనుక్కున్నాం. ఈ వాల్యూ L2 మైనస్ 3L1 డివైడెడ్ బై 2. దాన్ని కొంచెం సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది? సో వెన్ ఐ సింప్లిఫై ఇట్ విల్ బి 2L1 ప్లస్ L2 మైనస్ 3L1 by 2. సో 2L1 లో నుంచి 3L1 తీస్తే ఇంకో L1 ఉంటుంది. ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఇస్ ద ఫైనల్ ఐ విల్ గెట్ హియర్? ద ఫైనల్ ఐ విల్ గెట్ హియర్ V will become 2 times f of t into L2 minus L1. L2 minus L1. సో ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ తోటి నేను V కనుక్కోవచ్చా? I know the speed of, I know the tuning fork frequency. Through experiments I am measuring what is L1 and L2. Substitute here I will get V and substitute here I will get E. అంతేనే కాదా? సో ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. I can calculate all the things very clearly. If anything is not clear, please let me know. Okay, done. ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చేస్తారు ల్యాబొరేటరీలో.